ఈవీ9 నేషనల్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కేంద్ర కేబినెట్ భేటీ, పలు కీలక నిర్ణయాలు. కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్తో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ. వైఎస్ జగన్ మానవత్వం ఉన్న మనిషిలా వ్యవహరించడం లేదు అనిత. బనకచర్లపై వైఎస్ జగన్ కీలక వ్యాఖ్య. ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ బుధవారం న్యూఢిల్లీలో సమావేశమైంది. ఈ సమావేశంలో కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అలాగే యాక్సియం 4 మిషన్ విజయం కావడంపై హర్షం వ్యక్తం చేసింది. ఈ మిషన్లో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష యాత్రకు సురక్షితంగా వెళ్లి వచ్చిన భారతీయ వ్యోమగామి శుక్లాను అభినందించింది. తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జలాంశాలపై చర్చించేందుకు ఏపీ, తెలంగాణ సీఎంలు భేటీ అయ్యారు. ఢిల్లీలోని శ్రమశక్తి భవన్లో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ ఆధ్వర్యంలో ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. వైకాపా అధినేత జగన్ మానవత్వం ఉన్న మనిషిలా వ్యవహరించలేదని హోంమంత్రి అనిత విమర్శించారు. జగన్ దగ్గరే ప్రసన్న కుమార్ రెడ్డి నేర్చుకున్నారు. ఆయన తీరును ఒక జగన్ తప్ప ఎవరు సమర్థించడం లేదు. రక్తం పంచుకొని పుట్టిన సొంత చెల్లి గురించి తప్పుడు ప్రచారం చేసిన నీచ చరిత్ర జగన్ అని అనిత అన్నారు. 64 సీట్లు ఇచ్చి 90% పైన ఈరోజు స్టేక్ ఇచ్చి మాకు ఈరోజు కూర్చోబెట్టిన పరిస్థితి. నువ్వు రీకాల్ చంద్రబాబు నాయుడు గారిని చేస్తాను అంటే అది రీకాల్ చంద్రబాబు నాయుడు గారిని చేయటం కాదు, రీకాల్ ప్రజలను చేస్తున్నాడా? ఈరోజు ప్రజల తీర్పుని చేస్తున్నారు రీకాల్. ఈ రోజు దయచేసి అది అర్థం చేసుకోవాలి. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి రీకాల్ చేయడం అవి కాదండి. ఈ రోజు మీరు ఒక విషయం అర్థం చేసుకుంటే, ఒక మనిషిగా కూడా ప్రవర్తించటం లేదు, ఒక మానవత్వం ఉన్న మనిషిగా కూడా ప్రవర్తించడం లేదు అన్నదైతే ఈ రోజు మా ఉద్దేశం. ఈ రోజు ప్రసన్న కుమార్ రెడ్డి ఎక్స్ఎమ్మెల్యే, అతని మీద సుమారుగా 50,000 పైన మెజారిటీతో అక్కడ ప్రశాంతి రెడ్డి గారు గెలిచారు. అంటే అక్కడ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆవిడని ఆశీర్వదించారు. 50,000 పైకి మెజారిటీతో ఆవిడ గెలిచారు. అదేవిధంగా చాలా మంది వైఎస్ఆర్సీపీ నాయకులు అక్కడ ఇతని బాధ భరించలేక టీడీపీలోకి వచ్చిన సందర్భాన్ని కూడా గుర్తు చేయాలి. దీనంతటినీ ఓర్వలేక సొంత చెల్లి అవుతుందట. తెలుసా మీకు? మొన్నటి వరకు నాకు ఆవిడ చెల్లి అవుతుందన్న సంగతి తెలియదు. ప్రసన్న కుమార్ రెడ్డికి స్వయాన చెల్లి వరుస అవుతుందట. అంటే చెల్లి వరుస అయ్యే ఆ మహిళ మీద, దట్టు ఒక ఎమ్మెల్యే మీద నోటికొచ్చినట్టు వరస్ట్గా మాట్లాడి అతని మాటల్ని న్యాయస్థానాలు సైతం తప్పుబట్టే పరిస్థితుల్లో ఉంటుంటే, కనీసం ఈ రోజుకి నువ్వు చేసింది తప్పు అని జగన్మోహన్ రెడ్డి నోట్లోంచి గాని, ప్రసన్న కుమార్ నోట్లోంచి గాని ఒక పశ్చాత్తాపడి ఒక మాట రాలేదంటే ముందు దాని సంగతి చూసుకోమనండి. నేనేమంటానంటే, ముందు ఇంట గెలిచి రచ్చగెలాలి అంటారు. నువ్వు ఇంట్లో నీ తల్లికి చెల్లికి కూడా ఇలాంటి ట్రీట్మెంట్ ఇచ్చి రోడ్డు మీద పడేసావు. తల్లికి ఇచ్చే గౌరవం ఇవ్వలేదు, చెల్లికి ఇచ్చే గౌరవం ఇవ్వలేదు. అంటే ఇప్పుడు ఎక్కడో ప్రసన్న కుమార్ రెడ్డి ఎక్కడో నేర్చుకోలేదండి. ప్రసన్న కుమార్ రెడ్డి ఓవరాల్ గా నేర్చుకున్నదంతా జగన్మోహన్ రెడ్డి దగ్గరే. జగన్మోహన్ రెడ్డి కూడా తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర గురించి మాట్లాడతాడు. సొంత చెల్లెలు తాలూకా పుట్టుక గురించి ఎవరైనా మాట్లాడితే ఎక్కిలి నవ్వులు నవ్వుతాడు. కాబట్టి ఈ రోజు అతని తాలూకా ఎమ్మెల్యేలు, ఎక్స్ఎమ్మెల్యేలు బయటకు వచ్చి మహిళలని కూడా చూడకుండా మహిళల మీద ఇష్టానుసారంగా మాట్లాడే పరిస్థితి ఈ రోజు కనిపిస్తా ఉంది. ఈ రోజు నేనేమంటానంటే, ముందు మహిళల్ని గౌరవించడం నేర్చుకో, తర్వాత రాజకీయం చేయి. నీకు మహిళను గౌరవించడమే చేత కాదు. మహిళని ఎందుకన్నానంటే, నిన్ను కన్న తల్లి ఒక మహిళ, నీ తోబుట్టు ఒక మహిళ, నీ కట్టుకున్న భార్య ఒక మహిళ. నువ్వు మహిళను గౌరవించడం మానేసి మహిళలను గౌరవించని వాళ్ళని కూడా నువ్వు వెనకేసుకొస్తూ కనీసం దాని గురించి స్పందించకుండా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి దగ్గరకు వచ్చి ఆ కాల్ చేయి, ఈ కాల్ చేయి అని చెప్పడం కాదు. ఇప్పటికే మీరు చేసిన పనులు బట్టి 11 సీట్లకు దించేశారు.
మీరు ఇలాగే పని చేస్తే కనుక 11 సీట్లు కూడా ఉండకుండా పర్మనెంట్ గా ఇంట్లో కూర్చునే పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి త్వరలోనే రాబోతోంది. కంపల్సరీ అండి. ఈ రోజు ఆల్రెడీ కేసు పెట్టాం కాబట్టే కదా యాంటిసిపేటరీ వేల్కి వెళ్ళారు. సో నిన్న మీరు చూసారు అంటే న్యాయస్థానాలు కూడా తప్పుపట్టిన పరిస్థితి కూడా మనం చూసుకోవాలి అని ఎవ్వరూ హర్షించారండి. ఎవరూ హర్షించరు ఒక జగన్మోహన్ రెడ్డి తప్ప. అదే అతని మనస్తత్వం నాకైతే అర్థం కాదు. మళ్ళీ ఈ రోజు కూర్చొని ఏదేదో నీతి కబుర్లు మాట్లాడే పరిస్థితి మీరు అబ్జర్వ్ చేయండి. జగన్మోహన్ రెడ్డి ఈ సంవత్సర కాలంలో ఎవరెవరు చూడటానికి వెళ్ళాడంటే గాంజా కొట్టి ఉన్న రౌడీ షీటర్లను పరామర్శించడానికి ఒక రోజు వెళ్ళి అక్కడ ఆడవాళ్ళ మీద పోలీసుల మీద రాళ్ళు రూపిస్తాడు. లేదు అనుకుంటే బెట్టింగ్ ద్వారా చనిపోయిన అతనికి సంవత్సరం తర్వాత విగ్రహం పెట్టి విగ్రహం ఓపెన్ చేయడానికి వెళ్తాడు. సంవత్సరం తర్వాత చనిపోయిన వాడికి విగ్రహం ఓపెన్ చేయడానికి వెళ్ళి ముగ్గురిని చంపేశాడు. కారు కింద అతనికి ఏంటంటే మొన్న చూశాను. ఒకసారేమో తలకే తొక్కించాడు, మొన్న మామిడికాయ తొక్కించాడు. మామిడికాయలు రోడ్డు మీద పంట అండి. నిజంగా ఆ పండించిన వాడికి ఎంత బాధ ఉంటుందో తెలుసా? సంవత్సరం అంతా అది మామిడికాయ పువ్వు పూసిందా, పువ్వు మళ్ళీ రాలిపోతుందా, మంచు పడుతుందా, కాయ కాసిందా, కాయ పిందె ఎలా ఉంది, పెద్దది ఎలా ఉంది, అక్కడ కాపలా కాసి చిన్నపిల్లలు కూడా రాయి పెట్టి కొడతా చిన్నపిల్లల్ని కూడా బెదిరించి అంటే ఒక సంవత్సరం పాటు ఎంతో కష్టపడితే ఆ మామిడికాయ తీసుకొచ్చుకుంటే ఆ మామిడికాయకి ఆ తెంపుకొని ఆ ఫలసాయం సంవత్సరం అంతా తినాలని ప్రతి రైతు అనుకుంటే ఆ మామిడికాయలన్నింటినీ కూడా రోడ్డు మీద పెట్టి కారులతో తొక్కించి ఏంటండి శాడిజం? నాకు అర్థం కాదు. జనాలు కూడా అర్థం చేసుకోవాలి, ఆలోచించాలి జనాలు కూడా. అలాంటి శాడిజమైన పనులు ఆయన చేస్తా ఉంటే మేము కేసు పెట్టకూడదా? ఈ రోజు బయటకు వచ్చి ఏం మాట్లాడతాడు? రపా 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 నరుకుతామంటే తప్పు కాదంటే అది సినిమా డైలాగ్ అంట. మిగులు జనాలు లేకుండా బనకచర్ల నిర్మాణం సరికదని వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డి తేల్చి చెప్పారు. బుధవారం అనే జాతీయ మీడియాతో మాట్లాడుతూ ఏపీకి ఇంద్రావతి నుంచి రావాల్సిన నీళ్లు రావడం లేదని, కేంద్ర మద్దతుతో ఛత్తీస్గఢ్ నీటిని ఆపేసిందన్నారు. ప్రాణహిత మంచినీళ్లు రావడం ప్రశ్నార్థకంగా మారింది. పోలవరం ఎత్తు విషయంలో చంద్రబాబు కాంప్రమైజ్ అయ్యారు. 45.72 నుంచి 41.72 మీటర్లు కుదించేందుకు ఒప్పుకున్నారని వైఎస్ జగన్ పేర్కొన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు టేక్ ఓవర్ చేసుకుని నడిపిస్తా ఉన్న తీరును, వీటి నేపథ్యంలో రాష్ట్రంలో ఒక భయానక పరిస్థితి ఈరోజు వాతావరణము రాష్ట్రంలో నెలకొని ఉంది. ఈ రాష్ట్రంలో ఈరోజు ప్రజాస్వామ్యం కానీ, చట్టం కానీ, రాజ్యాంగ మునగడ కానీ ఇవన్నీ కూడా ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నాయి. రాష్ట్రంలో ఈరోజు ఉన్నది ఒకే ఒక ప్రతిపక్ష పార్టీ. మిగిలినటువన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారితో పాటు అధికారం పంచుకొని ఉన్న పార్టీలే. టీడీపీ అయినా, బీజేపీ అయినా, జనసేన అయినా అన్నీ కూడా అధికారంలో భాగస్థులై అధికారంలో ఉన్న పార్టీలు. రాష్ట్రంలో మిగిలి ఉన్నది ఒకే ఒక్క ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ప్రజలకు ఏ కష్టం వచ్చినా కూడా పలుకుతా ఉన్న పార్టీ కూడా ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎవరికి ఏ కష్టం వచ్చినా, రైతుకు ఏ కష్టం వచ్చినా, అక్క చెల్లెమ్మలకి ఏ కష్టం వచ్చినా, నిరుద్యోగులకు ఏ కష్టం వచ్చినా, విద్యార్థులకు ఏ కష్టం వచ్చినా, చివరికి ఉద్యోగులకు ఏ కష్టం వచ్చినా కూడా ఇదే కాక అధికారం కోసం చంద్రబాబు నాయుడు చేసిన మోసాలు, ఆయన సూపర్ 6, ఆయన సూపర్ 7 సహా 143 హామీలు తానిచ్చి అడ్డగోలుగా ప్రజలను మోసం చేసి అడ్డగోలుగా తాను పరిపాలన చేస్తూ ఉన్న ఈ సంవత్సర కాలంలో తన మోసాలను ఎండకడుతూ తనను ప్రశ్నిస్తూ ఉన్న పార్టీ కూడా ఒకే ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. చంద్రబాబుతో చర్చలకు పోతానని రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. దొంగతనానికి వచ్చిన వాడికి చర్చలేంది, నీకు కాళేశ్వరం గురించి తెలియదు, దేవాదుల ఏ నది మీద ఉందన్న జ్ఞానం లేదు నీది, వీటితో ఏం చర్చలు చేస్తావు? నువ్వు చంద్రబాబు తొత్తువి. మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. ప్రపంచంలో
నీ ఇంట్లో దొంగతనం కొరకు వచ్చినోనికి కూర్చోబెట్టి చర్చ చేస్తావా? ఏమి దొబ్బిపోదామని వచ్చినావు, ఎంత దొబ్బిపోదామని వచ్చినావు, నా ఇంట్లో ఉన్న 10 తులాల బంగారం వేసుకుపోతావా, 5 ఉంచిపోతావా అని చర్చ చేస్తావా? చర్చలేంది చర్చలు? నీ హక్కును ఉపయోగించుకోవాలి. ఎక్కడైతే కొట్లాడాలో అక్కడ కొట్లాడాలి. అది వదిలిపెట్టి చర్చలు చేస్తా నేను. ఏం చర్చలు చేస్తావు? నీ బంద చర్చలు. కాళేశ్వరం అంటే ఏందో నీకు తెలియకపోయా, బడి కూడా తెలియకపోయా. దేవాదుల ఏ నది మీద ఉంది అని అడిగిన జ్ఞానం నీది. బనకసిరలు అంటే ఏంది, అది ఏ ఊర్లో ఉంది, తెలంగాణదా ఆంధ్రదా, ఉంటే అది ఏ జిల్లాలో తెలియకపోయా. ఏం చర్చలు చేస్తావు నువ్వు చంద్రబాబుతో? తిరుమల శ్రీవారిని సినీ నటి ప్రణీత దర్శించుకున్నారు. బుధవారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో భర్త కుమారుడితో కలిసి ఆమె స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో ఆమెకు పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. అత్తారింటికి రాదేరి, రభస, పాండవులు 9, బ్రహ్మోత్సవం, హలో గురు ప్రేమ కోసమే తదితర చిత్రాలుగా నటికి ప్రణీతకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలి. ప్రావీణ్య జిల్లా కలెక్టర్ గౌతమ్ నగర్ ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్ ప్రభుత్వ పాఠశాలలో సమర్థులైన ఉపాధ్యాయులున్నారని, వారు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు జిల్లా కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. బుధవారం పటాన్చెరులోని గౌతమ్ నగర్ ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల హాజరు రిజిస్టర్, స్టోర్ రూమ్ షూడర్ను పరిశీలించారు. ఎంతమంది రోజు వస్తున్నారు? మీ పిల్లల కోసం సర్వీస్ ఉన్నారా? ఇప్పుడైతే మేమైతే ఏ టైంకి వచ్చినారు? 10-11 ఈరోజు పిల్లలు తింటున్నారు. ఏం తింటారు వాళ్ళు? మార్నింగ్ ఏ టైంకి వస్తున్నారు? ఆగస్టుదా జూలైదా ఎప్పుడు? ఆగస్ట్ ఇప్పుడు ఎప్పటి నుంచి చేస్తున్నారు ఇక్కడ? అదే సెంటర్ ఇష్యూ చేశారు. కేంద్ర కేబినెట్ భేటీ, పలు కీలక నిర్ణయాలు. కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్తో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ. వైఎస్ జగన్ మానవత్వం ఉన్న మనిషిలా వ్యవహరించడం లేదు, అనిత. బనకచర్లపై వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి EV9 నేషనల్ న్యూస్.